జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వాక్యమును విసర్జిస్తారు. దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ మన మీద నిలిచి ఉండి తన జ్ఞానాత్మను మనకు అనుగ్రహిస్తాడు. యోసేపు ఒక జ్ఞాని అని రాజు ఎందుకు చెప్పాడు? దానియేలు ఒక జ్ఞాని అని రాజు ఎందుకు చెప్పాడు? దేశమంతటిలో పరాయి దేశం నుంచి వెళ్ళినటువంటి ఈ అనామకులుగా జీవించినటువంటి వాళ్ళని జ్ఞానులు అని ఎవరు కొన్నారు? ఎందుకు? వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించారు, దేవునికి భయపడి జీవించారు. ఎవరు పొగిడారు? ఈ యోసేపు తప్ప. ఈ దేశానికి అధిపతులలో యోగ్యత ఎవరు పొగిడారు? ఈ యోసేపు జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మ కలిగిన వాడు. దానియేలు గురించి నెబుకద్నెజరు అండ్ ఇంకొక రాజు ఏమన్నాడు? ఈ దానియేలు జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. అందుకని వాళ్ళకి వాళ్ళ దేశంలో ఉన్న అధికారుల కంటే ఒక హెచ్చైనటువంటి స్థానం ఇచ్చి కూర్చోబెట్టారు. ఎందుకు వచ్చింది? పలుకుబడా? డబ్బులా? ఏంటి? అందచందా? వారు దేవుని మాటల్లో పడి దేవుని ఆజ్ఞల మార్గం నడిచారు. రాజు సైతము వీరి జ్ఞానులు అని వారు ఉన్న దేశ ప్రజలందరికీ అధికారులకు చెప్పి పడిపోయారు. దేవుని ఆజ్ఞ మార్గాన్ని నడుస్తుంటే దీని గురించి అంటారు, ఈ కుటుంబము, ఈ వ్యక్తి, ఈ తల్లి, ఇదిగో ఈయన బిడ్డ ఏ జ్ఞాన వివేచన కలిగినటువంటి వ్యక్తి, ఇదిగో ఈ బోధకుడు, ఈ బోధకురాలు జ్ఞాన వివేకములు కలిగిన వ్యక్తి. ఎందుకు? మన దేవుడు జ్ఞానమై ఉన్నవాడు. యేసయ్య సువార్తను ప్రకటిస్తుంటే అందరూ అన్నారు, ఇతను మరియ కుమారుడు కాదా? ఇతను వర్ధవాని కుమారుడు కాదా? ఇతని సహోదరులు మనతోనే ఉన్నారు కదా, ఈయన ఎక్కడ పుట్టి ఇక్కడ పెరిగాడు కదా, మానవుల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ప్రకటించలేనట్టుగా ఈయన ఎట్లా జ్ఞానంగా ప్రకటిస్తున్నాడు? యేసయ్య గురించి మాట్లాడుకున్నారు అందరూ. దేని బట్టి? యేసయ్య ధర్మశాస్త్రం అంతటినీ అనుసరించాడు. ధర్మశాస్త్రం కొట్టివేయటం కాదు, ధర్మశాస్త్రం నెరవేర్చకు ఆయన పంపబడ్డాడు, నెరవేర్చాడు. నెరవేర్చినందున యేసయ్య జ్ఞాని అని తన స్వదేశీయులందరూ ఒప్పుకునేటట్టుగా దేవుడు చేసేసాడు. 119, 98, 99, 100 ఈ వచనాల్లో కూడా చూస్తే దేవుని వాక్యం అనుసరించడం ద్వారా ఆ భక్తుడు రాసిన మాటలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయని ఈ రోజు మనం గమనించాలి. 119, 97 నుంచి చూడండి ఒకసారి. త్వరగా అయిపోయి ముగించేయబోతున్నాను. శ్రేష్టమైన మాటలు 98వ వచనం నుంచి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. వేటి అనుసరించడం ద్వారా శత్రువులకు మించిన జ్ఞానము ఇక్కడ దావీదు భక్తుడు పొందుకుంటున్నాడు? దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం ద్వారా ఏ జ్ఞానం అంట? శత్రువులకు మించిన జ్ఞానం. అపవాదే తెలివి గలవాడు వస్తూ ఉంటాడు, అపవాది సంబంధంలో ఏ జ్ఞానం అందరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి మించిన జ్ఞానము దేవుడికి ఇవ్వాలంటే ఆయన ఆజ్ఞల మార్గాన్ని నడిస్తే సరిపోతుంది. శత్రువులకు మించిన జ్ఞానము నీవు కలిగి ఉండాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యము అనుసరించి జీవించాల్సిందే. 99లో నీ శాస్త్రములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. తనతో పాటు బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం వచ్చిందంట. దేని బట్టి? తపస్సు చేయాల, పుస్తకాలు ఏవో చదవాల, దేవుని వాక్యము ప్రకారం జీవిస్తున్నాడు, దేనిని ధ్యానిస్తున్నాడు, ఏది దేవుడు మాట్లాడుతున్నాడో దాని ప్రకారం జీవిస్తున్నాడు. అందుకే తన చుట్టూ ఉన్న బోధకుల కంటే విశేషమైన జ్ఞానము దావీదుకు దేవుడు ఇచ్చేశాడు. 100వ వచనంలో నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయించున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. శత్రువులకు మించిన జ్ఞానము, బోధకులందరికీ మించిన జ్ఞానము
వృద్ధులందరికీ మించిన జ్ఞానము రావాలంటే అంటే దేవుడి మీద ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం తెలియజేస్తుందో, ఏమి ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయో వాటి ప్రకారం చక్కగా చేయగలిగితే అబ్బా నిన్ను మించిన జ్ఞాని నీ చుట్టూ ఎవ్వరు ఉండరు. వాక్యం విని విశ్వసించి దాని ప్రకారం జీవిస్తా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానంతో మనలను నింపుతూ ఉంటాడు. ఆ నింపినప్పుడు మనం ఎవరు బయటికి ప్రత్యక్షపరుస్తాడు దేవుడు ఒకరోజు ఖచ్చితంగా. చివరిగా దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా దేవుని ఆత్మ మన మీద బలముగా పనిచేస్తాడు. మన నోటిలో నుంచి, మన హృదయంలో నుంచి జీవజలధారలు ఊపికి ప్రవహిస్తాయి. ఎందుకు? దేవుని ఆజ్ఞల మార్గం నడిపించేది ఎవరు? దేవుని వాక్యానుసారంగా జీవించమని బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని ఆజ్ఞలు అవసరం లేదు, దేవుని వాక్యం ప్రకారం జీవించాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినట్టు జీవించాలని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బోధించేది, మాట్లాడేది ఎవరు? దుష్ట దురాత్మ, సాతాను ఆత్మ. ఇది గుర్తుపట్టాలి. ఆజ్ఞలు ఏమి లేవు, వాక్యం లేదు, ఏమి లేదు, దేవుడి మాట లేదు, ఏమి లేదు. మనకి ఎలా ఉంటే అలా అనుకూలంగా మన వ్యక్తిగతంగా మనం జీవించవచ్చు అని బోధించేవారు, వాక్యానికి వ్యతిరేకంగా బోధించేవారు. ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారంటే ఉద్రేకపరిచే ఆత్మ అయిన దురాత్మ చేత నడిపించబడుతున్నారు. కానీ దేవుని ఆత్మ ఏమని తెలియజేస్తుంది? దేవుని వాక్యములు వినండి, దేవుని వాక్యం ప్రకారం జీవించండి, ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞల ప్రకారం జీవించండి, మీకు జ్ఞానం వస్తుంది, మీరు శక్తివంతులుగా ఉంటారు, మీరు అపవాదిని ఓడిస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడు మనలను వెంటాడుతూ బయలుపరుస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు క్లియర్గా రాయబడినాయి. దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా మనము ఎలా తయారవుతాము, దేవుని ఆత్మ మన మీద ఎంత బలముగా పనిచేస్తారో అక్కడ క్లియర్గా రాయబడినటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యము ఇచ్చును. 23 జాగ్రత్తగా వినండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఎప్పుడు మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి? ఎప్పుడు మన సర్వ శరీరానికి ఆరోగ్యము, ఎప్పుడు మనకి జీవము అంటే 20వ వచనంలో నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము అంటే నేను చెప్పిన మాట ప్రకారం జీవించు. అదే నీకు జీవము, అదే నీకు ఆరోగ్యము, అదే నీకు బలము. దానిని బట్టి నా ఆత్మ నీ హృదయంలో నుంచి, నీ నోట్లో నుంచి జీవధారలు ఉబ్బికింపచేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 38 ఆ వచనాలు మనం చూస్తే 37, 38 వచనాలు యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నా యందు విశ్వసించే వారి కడుపులో నుంచి జీవధారలు బయలుదేరును, జీవజల నది వలె ప్రవహించును. జీవజల నది అన్నా, జీవధారలు అన్నా పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద బలంగా పని చేయాలన్నా, పరిశుద్ధాత్మ కార్యములు నీ జీవితంలో నువ్వు చూడాలన్నా ఒకే ఒక సత్యము, ఒకే ఒక రహస్యము, ఒకే ఒక మార్గము. దేవుడు నీతో మాట్లాడుతున్నా వాక్యము వింటున్న నీవు దాని ప్రకారం జీవించు. హల్లెలూయా. చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను ముగించేస్తాను. సామెతల గ్రంథాల్లో 119వ కీర్తనలో దేవుని ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, దేవుని వాక్యం అనుసరించడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు, ఆశీర్వాదాలు దేవుడు దాచించాడో అన్నీ రాయబడుతున్నాయి. 119వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి, సామెతల గ్రంథము చదువుకోండి, బైబిల్ అంతా వెతికి చదవండి. దేవుని వాక్యం విని అనుసరించడం ద్వారా దీవించబడిన భక్తుల జీవిత చరిత్రను చూడండి.
అంటే నీవు ఎంత ధన్యుడవు, దాన్ని విసర్జిస్తున్నావంటే ఎంత శాపగ్రస్తుడవు. దేవుని వాక్యం ఎందుకు వస్తుందంటే నీవు ఎంత దీవించబడ్డ వ్యక్తిని, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించడమే నన్ను ప్రేమించడం అని దేవుడు చెప్పాడు కదా. నా మాట కైకొనని వాడు నన్ను ప్రేమించని వాడు, నా ఆజ్ఞలు కైకొనని వాడు నన్ను ప్రేమించలేని వాడు, వాడు నా వాడు కాదు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధలు ఇప్పటికే ప్రపంచం అంతా కూడా చుట్టుముడుతున్నాయి. మోసగించబడకూడదని మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ప్రియులారా. మీరే మోసగించే బోధలను ఎదిరించాలి, మీరే అపవాదిని ఎదిరించాలి, మీ ఎదిరించి అపవాది వారు పారిపోవాలి. కాబట్టి దేవుని వాక్యానికి లోపడండి, సాత్వికమైన హృదయంతో అంగీకరించండి. ఏది విసర్జించమంటే దాన్ని విసర్జించండి, ఏది సరి చేసుకోమంటే దాన్ని సరి చేసుకోండి, ఏది చేయమంటే దాన్ని చేయండి, కలపకుండా తీసుకుని చేయండి, కుడి ఎడమలకు తొలగిపోకుండా చేయండి. మీ ఎదుట ఏ మనుష్యుడు, ఏ దుష్ట శక్తులు, ఏ అపవాది కూడా నిలబడకుండా నేను చేస్తా, నేను మీకు తోడు కార్యం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈ శక్తి కలిగిన వాక్యం మీ అందరి హృదయాలలో, మనందరి హృదయాలలో దేవుడు నూరంతలుగా ముద్రించి ఫలింపచేయుగాక. అపవాది మోసగించలేకున్నంతగా, అపవాది దొంగిలించలేనంతగా ఈ మాటలన్నీ కూడా నీ హృదయంలో పరిశుద్ధాత్మలో ముద్రించుగాక. క్షణక్షణం జ్ఞాపకం చేస్తూ వాక్యానుసారంగా జీవించడానికి ఆయన నిన్ను ఆయుక్తపరచుగాక. దేవుడు ఏ శక్తివంతమైన వ్యక్తిగా నిన్ను నిరూపించాలని ఆశపడుతున్నాడు. అట్టి శక్తివంతమైన బలమైన సాధనముగా నీవు మార్చబడుతున్న వేస్తున్నావు. అట్టి పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద కుమ్మరించబడుగాక, నీ మీద కుమ్మరించబడుగాక. పరిశుద్ధాత్మ స్వాధీనంలో నీ ప్రాణాత్మ దేహాలు కాక. అపవాదికి, వాడి దూతలకు, వాడికి సంబంధించిన సమస్తము లయపరచబడుగాక, వాడికి సిగ్గు కలుగుగాక. మీ మీద ప్రయత్నం చేస్తున్న ప్రతి అపవాది సిగ్గుపడుగాక, అపవాది సంపన్నుడు అవమానానికి అప్పగించబడుగాక. దేవుడు మిమ్మల్ని కనపరిచేగాక. ప్రార్థన చేస్తున్నామా? అడుగుదామా? యేసయ్యా, నీ వాక్యములో ఎంత శక్తి ఉందా, నువ్వు మాతో మాట్లాడుతున్నావనంటే ఎంత ప్రేమిస్తున్నావా, మమ్మల్ని శక్తివంతంగా మార్చడానికి ఇష్టపడుతున్నావా, సాతాన్ని ఎదిరించే శక్తివంతమైన సాధనాలు ఉండటానికి మమ్మల్ని పిలుచుకున్నావా, మీ శక్తినే మాకు అనుగ్రహిస్తున్నావా ప్రభువా. ఓ దేవానికి స్తోత్రమని దేవునికి స్తుతిని చెల్లిస్తూ మిమ్మల్ని మీరు దేవునికి ఈరోజు చెప్పబడిన దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరిస్తూ అప్పగించుకోండి. సహోదరి సహోదరుడా, దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఏ సాతాని పక్కన మీ యొక్క నిలబడకుండా దేవుడు చేయబోతున్నాడు. దుష్టుడు దుష్టుని సంబంధులు మీ యొక్క సిగ్గుపరచబడబోతున్నారు. పరిశుద్ధాత్మ సన్నిధి, ఆయన నడిపింపు, ఆయన బలముగా ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు. మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మకు బలముగా సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవా, నేను స్తుతిస్తున్నాను. నీ ఆత్మను బట్టి నేను స్తుతిస్తున్నాను, నీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని శక్తివంతులుగా మార్చడానికి అయ్యా మీ ఆత్మ ద్వారా బయలుపరిచిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ఎందరో ఈ ఆత్మని విశ్వసించి శాపగ్రస్తులు అవుతుండగా ఈ ఆత్మని మార్గాన్ని నడుస్తూ దీవించబడమని ఈరోజు పిలిచిన నీ మాటను బట్టి స్తుతిస్తున్నాం. వినిన ప్రతి ఒక్కరిలో ప్రభా ఈ వాక్యం ఫలించినట్లుగా అయ్యా నీ ఆత్మ క్రియ జరుగుగాక. ఈరోజు చెప్పబడిన వాక్యం అంతటి బట్టి ఈ నామానికి మాత్రం మహిమగంత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్.